హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఈరోజు ఈ యాపిల్ ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి మనకైతే క్రోమోలో అయితే తీసుకోవడం జరిగింది. అండ్ అమెజాన్ వెబ్సైట్లో కూడా ఉంటుంది, అలాగే యాపిల్ వెబ్సైట్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి 24,990కి అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇంట్రెస్టెడ్ అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని యొక్క కంటెంట్స్ ఏమేమి ఇచ్చారు లోపల అండ్ అలాగే ఎలా ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కటైతే చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. హే గైస్, మీలో యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో చాలా మందికి యాపిల్ ఎయిర్పోడ్స్ అలాగే ఐవాచెస్ కొనుక్కోవాలనిపిస్తుంది. బట్ చాలా మంది అఫోర్డ్ చేయలేక ఆగిపోతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ ట్రూ గ్యాడ్జెట్స్ వాళ్ళు మనకి మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చారు. ఇవి వచ్చేసి క్లోన్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఎవరు బయటికి తీసుకెళ్ళినా కూడా కనిపెట్టలేరు అనమాట, ఆ విధంగా అయితే ఉంటాయి. సో వచ్చేసి మనకైతే యాపిల్ ఎయిర్పోడ్స్ ప్రో మనకైతే 2,100 రూపీస్కి వీళ్ళు సెల్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి ఐవాచెస్ అయితే ఉన్నాయి. సో దీనిలో ఐవాచెస్ చూసుకుంటే ఐవాచ్ అల్ట్రా ఇది. సో ఐవాచ్ అల్ట్రా ప్రైస్ వచ్చేసి మనకైతే 82,000 ఉంటుంది ఒరిజినల్ది. బట్ మనకి క్లోన్ ప్రోడక్ట్ వచ్చేసి మనకైతే 3,500 రూపీస్కి వీళ్ళు సెల్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనకైతే ఎయిర్పోడ్స్ పౌచ్ అనమాట. అలాగే ఇది వచ్చేసి వాచ్ స్ట్రాప్స్. సో చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకైతే మ్యాక్సేఫ్ పౌచ్ అనమాట. సేమ్ ఒరిజినల్ లానే ఉంటుంది. అలాగే మనకి ఇంకా చూసుకుంటే మనకైతే వీళ్ళు ఓన్లీ మనకి ఈ యొక్క క్లోన్ ప్రోడక్ట్స్ కాకుండా ఒరిజినల్ ప్రోడక్ట్స్ కూడా అమ్ముతారు తక్కువ రేట్కి. సో మీరు ఈ ప్రోడక్ట్స్ని కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అలాగే వీళ్ళ నెంబర్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఈ ప్రోడక్ట్స్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే ఇక్కడ యాపిల్ ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జనరేషన్. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు బాక్స్ మీద టాప్లో అయితే మనకైతే 2 బడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి చూసుకుంటే సైడ్కి ఒక లెవెల్ ఉంది. అండ్ అలాగే కింద ఇంకోటి అయితే ఉంది లెవెల్. అండ్ అలాగే మనకి ఇటు సైడ్ చూసుకుంటే మనకైతే యాపిల్ లోగో అయితే ఉందన్నమాట. అండ్ టాప్ సైడ్లో చూసుకుంటే మనకైతే యాపిల్ ఎయిర్పోడ్స్ ప్రో అని అయితే రాసి అయితే ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ విత్ మ్యాక్సేఫ్ ఛార్జింగ్ కేస్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే మనకి ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనమైతే వీటిని పీల్ చేయడమే అనమాట. సో ఇలా పీల్ చేసేస్తే ఈ విధంగా మనం ఇలా అంటే మనకైతే ఈ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో చూసుకోవచ్చు మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో యాపిల్ ఎయిర్పోడ్స్ ప్రో. అండ్ అలాగే మనం ఇప్పుడైతే తీద్దాం దీన్ని బయటికి. సో బాక్స్ని అన్బాక్స్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. అండ్ అలాగే మనం దీనిలో అయితే చూద్దాం. దీనిలో మనకైతే పేపర్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎయిర్పోడ్స్ ప్రో. అండ్ అలాగే మనకి దీని యొక్క యూజర్ మాన్యువల్ అనమాట. అండ్ అలాగే దీంతోపాటు మనకి ఇంకొక పేపర్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు 3. అండ్ అంతే, ఇంకా దీంతోపాటు ఇంకేమి ఇవ్వలేదు. ఇవన్నీ పక్కకు పెట్టి మనం ఇంకా లోపల ఇంకేమి ఇచ్చారో చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే కేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే మనకైతే ఛార్జింగ్ కేస్. అండ్ దీనిలోనే మనకైతే బడ్స్ ఉంటాయి. చూసుకుంటే మనకైతే వైట్ కలర్లో అయితే ఉందన్నమాట టోటల్గా. లోపల చూసుకుంటే మనకైతే ఛార్జింగ్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకైతే లైట్నింగ్ టు టైప్ సి టు లైట్నింగ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకైతే యూఎస్బి కేబుల్. ఇయర్ టిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా స్మాల్ అండ్ అలాగే లార్జ్ అనమాట. సో ఇయర్ సైజెస్ మనకి ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్కి మనం అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకైతే ఇయర్ టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అంతే, ఇంకా బాక్స్లో ఇంకేమి ఇవ్వలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇదే మనకి ఎయిర్పోడ్స్ ప్రో కేస్. సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది ఓపెన్ చేస్తే. సో మనకి సెకండ్ జనరేషన్కి ఫస్ట్ జనరేషన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. లైక్ ఇక్కడ కేస్ విషయంలో చూసుకుంటే మనకైతే ఈ విధంగా ఇది ఇచ్చారు. అండ్ అలాగే స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అంతే, ఇంకా మిగతాదంతా సేమ్ అయితే ఉంటుంది, సేమ్ ఆ విధంగానే ఉంటుంది. బట్ ఇక్కడైతే ఈ యొక్క బ్యాగ్ పెట్టుకునేది, అలాగే మనకి ఇంకోటి స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవైతే చేంజెస్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం బ్యాక్ సైడ్ బటన్ అయితే ఉంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు కింద దీనిలో చిన్నగా అయితే ఇవ్వడం జరిగింది, డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా, అసెంబ్లీ ఇన్ చైనా. సో మనమైతే ఇప్పుడు బర్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇయర్ బడ్ చూసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో చూసుకోవచ్చు ఇక్కడైతే మనకైతే ఆర్ అనేది ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది, లెఫ్ట్ అండ్ రైట్ అనమాట ఆ విధంగా. అండ్ అలాగే దీనికి పైన చూసుకుంటే ఇక్కడ ఒక సెన్సార్ ఉంది. అండ్ అలాగే ఇక్కడైతే ఒక గ్రిల్ అయితే ఉంది. అండ్ అలాగే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ ఒక టచ్ అయితే ఉంది కదా. సో అక్కడ అదేంటంటే మనకి పైనకి ఇలా అంటే మనకి సౌండ్ అనేది పెరుగుతుంది, అండ్ అలాగే కింది కంటే తగ్గుతుంది. అండ్ అలాగే మనం దాంతోనే మనం సౌండ్ని మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది. అండ్ మనమైతే ఒకసారి ఈ బర్డ్స్ని మన మొబైల్కి అయితే కనెక్ట్ అయితే చేసి చూద్దాం. సో మనమైతే ఈ మొబైల్కి అయితే మనం కనెక్ట్ అయితే చేసి చూద్దాం. సో
సో ఇక్కడ చూసుకోవచ్చు మనం అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనదీప్స్ ఎయిర్పోర్ట్స్ ప్రో ఫైన్ మై అయితే ఉంది. సో కనెక్ట్ అయిపోయినట్టే మనం ఏం చేయాలంటే ఇంకా తీసేయడమే. సో యాక్చువల్లీ ముందు మనం అయితే దీన్ని సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెటప్ చేసేసాక మనం ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం బడ్స్ని అయితే ట్రాక్ అయితే చేసుకోవచ్చు మనం ఆన్లైన్లోనే. సో మనకి ఎక్కడైతే ఉందో మన ఫోన్ అక్కడే మన బడ్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడే ఉంది కాబట్టి బడ్స్ అయితే మనం ఆన్లైన్లో ట్రాక్ అయితే చేసుకోవచ్చు. సో బడ్స్ని ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే మనం అయితే ఈ బడ్స్ మనం కనపడకపోతే ఇక్కడ ప్లే సౌండ్ అని కొడితే మనకైతే సౌండ్ అయితే వస్తాయి అనమాట. మీకు చూసుకోవచ్చు ఇక్కడ. సో బడ్స్లో నుంచి సౌండ్ వస్తుంది. అండ్ అలాగే మనకి ఇన్కేస్ బడ్స్ ఉన్నా మనకి కేస్ లేనప్పుడు కేస్ నుంచి అయితే సౌండ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకైతే వీళ్ళు డిజైన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫీచర్ అనేది. సో కేస్కి అండ్ అలాగే బడ్స్కి ఈ విధంగా మనకి సౌండ్ రావడం చాలా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో స్టాప్ అంటే ఆగిపోతుంది. సో లెఫ్ట్ ఆర్ రైట్ ఏది ఫైండ్ అవుట్ చేయమంటే అది ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ అలాగే డైరెక్షన్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ నాయిస్ కంట్రోల్. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవాలంటే మనం బడ్స్ని అయితే మనం ప్లగిన్ అయితే చేసి ఉండాలి మన చెవులకి. సో నేనైతే ఫస్ట్ బడ్స్ని పెట్టుకుంటా. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాక మనకైతే ఎటువంటి సౌండ్ అయితే వినపడదు. పక్కకున్న ఏదైనా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది దీనికి. అండ్ అలాగే మనకి ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ట్రాన్స్పరెన్సీ అంటే ఇంకా మనకి చుట్టుపక్కల ఉన్నా కూడా సౌండ్ అనేది మంచిగా వినపడుతుంది. లైక్ అసలు ఇయర్ బడ్స్ మనకి చెవులో ఉన్నట్టే తెలియదు అనమాట. సో ఆ విధంగా. అండ్ ఇంకా మనం స్పేషల్ ఆడియో అయితే ఉందన్నమాట. సో స్పేషల్ ఆడియో అంటే మనం ఏదైనా సాంగ్ ప్లే చేసినప్పుడు మనకి సౌండ్ అయితే మనకి ఎలా ఉంటుంది అంటే లైక్ చూసుకోవచ్చు మన హెడ్ని బట్టి సౌండ్ అనేది ట్రాక్ అవుతూ ఉంటుంది. మనం రైట్ సైడ్ తిరిగితే మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది, లెఫ్ట్ సైడ్ తిరిగితే రైట్ సైడ్లో లైక్ ఒక స్ట్రైట్ దానిలో అయితే వస్తూ ఉంటుంది సౌండ్ అనేది. సో ఆ విధంగా పనిచేస్తుంది. సో సౌండ్ అనేది మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకైతే స్పేషల్ ఆడియో అనేది మనం ఇక్కడ అవైలబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట సౌండ్ ప్లే చేసినప్పుడు. సో గైస్ మీరు దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ దీనిలో ఉన్న కంటెంట్ అండ్ ప్రతి ఒక్కటి అయితే చూసారు. అండ్ దీని యొక్క ఫీచర్స్ కూడా చూసారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి మనకైతే H2 చిప్తో అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మనకైతే E1 చిప్తో మనకి లొకేషన్ అనేది ట్రాక్ అయితే చేస్తుంది. సో మనం ఎక్కడ ఉన్నా కూడా ఈ ఇయర్ బడ్స్ని అయితే చూసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ పోయినా కూడా మనం దీన్ని వెతికి పట్టుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లో మనకి ఈ ఫీచర్ అయితే బాగా నచ్చింది. లైక్ ఏంటంటే మనం ఇంట్లో ఎక్కడైనా ఒక ఇయర్ బడ్ అనేది పడిపోయినా పడుకున్నప్పుడు ఎక్కడ పోయినా కూడా మనం మొబైల్లోనే లైక్ ఫైన్ కొడితే మనకి ఆ ఇయర్ బడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా అయితే ఉంది. అలాగే ఒక స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మంచి అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది సో ఎయిర్పోర్ట్స్ ప్రో 2nd జనరేషన్లో. అండ్ అలాగే దీనిలో వచ్చేసి మనకైతే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉందన్నమాట. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మనం ఎక్కడైనా ట్రావెలింగ్లో ఉన్నా ఎటన్నా వెహికల్లో ఎటన్నా బయటికి వెళ్తున్నా కూడా మనకి సరౌండింగ్ డిస్టర్బెన్స్ మాత్రం చాలా వస్తుంది కదా. సో ఆ డిస్టర్బెన్స్ రాకుండా మనకి ఏం చేస్తుంది అంటే కొంచెం పీస్ఫుల్గా సౌండ్ అనేది మొత్తం నాయిస్ క్యాన్సిలేషన్ చేసేసి మనకి పీస్ఫుల్గా మనం సౌండ్ అనేది వినొచ్చు అనమాట. అండ్ అలాగే మనకి దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మనకి 2x నాయిస్ క్యాన్సిలేషన్ ఉందనేది వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే మనకి దీనిలో వచ్చేసి మనకి 6 hours ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. సో ఈ ఛార్జింగ్ కేసులో నుంచి ఒకసారి ఇయర్ బడ్స్ అయితే ఛార్జింగ్ అయ్యాక మనకి 6 hours అయితే మనకి ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి టోటల్గా కేస్ అంతా ఛార్జింగ్ చేస్తే మనకి 30 hours ప్లేబ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఎటువంటి ఇంకా ఛార్జింగ్ అయితే అవసరం లేదు. సో ఒకసారి బడ్స్ కేసుని ఛార్జింగ్ చేసుకుంటే మనకి 1 day ఫుల్గా వస్తుంది అయితే చెప్తాను. అండ్ అలాగే దీనిలో మనకి డిజైన్ అయినా కానివ్వండి దీని యొక్క టిప్స్ సెన్సార్స్ అండ్ ప్రతి ఒక్కటి నాకైతే చాలా బాగా నచ్చినాయి. బట్ కాస్ట్ ఒకటే కొంచెం ఎక్కువ అని అయితే చెప్పుకోవచ్చు. 25,000 అంటే చాలా ఎక్కువ. అయినా కూడా యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో నేను పక్క తీసుకుంటా అంటే మీరైతే తీసుకోవచ్చు. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఇన్ కేస్ అంత బడ్జెట్ పెట్టను అని అనుకుంటే మీరు లైక్ నార్మల్గా బోట్ అవి వస్తున్నాయి కదా అవి అయినా తీసుకొని మీరైతే చూసుకోవచ్చు. లేకపోతే OnePlus బడ్స్ ఉన్నాయి 10,000కి వస్తుంది. సో అది కూడా చూసుకోవచ్చు. సో రికమెండ్ చేయొచ్చా అంటే సో బడ్జెట్ ఉంటే రికమెండ్ అయితే చేస్తాను, లేకపోతే ఇంకా మీ ఇష్టం. సో నాకైతే చాలా బాగా అనిపించింది, బాగుంది. ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ ప్రో సౌండ్ కూడా మంచి క్లారిటీతో అయితే వస్తుంది. సో ఇదన్నమాట ఈ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో తర్వాత లైక్ చేయండి. లైక్ అయితే పక్కా చేయండి, తప్పకుండా చేయండి. బికాజ్ ఇది ఒకటే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.